గాస్పెల్ చాప్టర్ 10, లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం నుండి చదువుకున్నాం. అంతటా వారు ప్రయాణమైపోచుండగా యేసు ప్రభువారు ఒక గ్రామంలో ప్రవేశించారు. మార్తా అని ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన శిష్యులను అక్కడ చేర్చుకున్నారు, తన ఇంటిలో చేర్చుకున్నారు. ఆమెకు మార్తకి ఎవరు సహోదరి? మరియాను సహోదరి ఉన్నారు. ఈ మరియమ్మ చూడండి, యేసు పాదముల యొద్ద కూర్చోండి యేసయ్య బోధ వింటుంది. యేసు ప్రభు వారి ఇంట్లో ఉన్నారు కాబట్టి సమయం సద్వినియోగం చేసుకుంటుంది. మార్తేమో విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నేనేమో ఒంటరిగా పనిచేస్తున్నాను, నా సహోదరి ఏమో మార్తేమో ఎక్కడుంది? నన్ను విడిచిపెట్టింది. నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పయ్యా. అందుకు యేసయ్య ఏమన్నాడు చూడండి, మార్తా మార్తా, నీవేమో అనేకమైన పనులు పెట్టుకున్నావు, విచారం కలిగి నీ పనుల వల్ల నువ్వు తొందరపడుచున్నావు. అవసరమైంది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనిను, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఈ సంఘటన మనందరికీ తెలుసు. యేసు ప్రభువారు ఒక ఊరిలోకి వెళ్ళాడు. ఏ ఊరు పేరు తెలుసా మీకు? బేతనయ. చెప్పండి, ఏ ఊరు? అక్కడ ఎవరున్నారు? మార్తా, మరియా, వీళ్ళకి ఒక సహోదరుడు కూడా ఉంది. ఎవరు? లాజరు. ఎక్కడ కనపడలా లాజరు, ఎక్కడ పోయాడో తెలియదు. ఆ టైంలో ఎగ్జిబిషన్ వచ్చి ఉంటుంది పాపం కదా. ప్రార్థన అయిపోగానే మీరు కూడా ఆడకపోతారు, పోతున్నారు ఈరోజు కూడా. లాజర్ ఎక్కడ పోయాడో తెలియదు మనకి. మార్తేమో యేసయ్యని ఇంట్లోకి పిలుచుకుంది. చాలా మంచి పని. యేసయ్య ఇంట్లోకి వస్తే యేసయ్య దగ్గర సమయాన్ని గడపకుండా మార్త ఏం చేస్తుంది? విస్తారమైన పని పెట్టుకుంది. మరి ఎక్కడ కూర్చుంది? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటుంది. మార్త వచ్చి, నీకు చింత లేదా ప్రభా? చూడు, నేనేమో ఇన్ని పనులు చేసుకుంటా హడావుడిగా ఉంటే ఏమికేం చెప్పలేవా నువ్వు అన్నాడు. యేసు ప్రభువారు ఏమన్నాడు చూడండి, మరియా 42వ వచనం, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. ఈరోజు మన అంశము ఉత్తమమైనది. ఏంటిది? ఉత్తమమైనది. దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే, దేవుని పిల్లలంగా మనందరం ఏం చేయాలి? ఉత్తమమైన దాన్ని చేయాలి. ఉత్తమం అంటే మంచి పని, దేవునికి ఇష్టమైన పని, దేవుడు మెచ్చే పని. యవనస్తులుగా మీ జీవితాల్లో మీరు ఆలోచన చేయాలి. ఉత్తమమైన కార్యాలు చేస్తున్నారా? ఉన్నతమైన కార్యాలు చేస్తున్నారా? లేకపోతే నిర్జీవమైన కార్యాలు చేస్తున్నారా అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి. యేసయ్య అంటున్నాడు, మరియా ఉత్తమమైన దాన్ని ఏం చేసింది? ఏర్పరచుకుంది. మరియా దేన్ని ఏర్పాటు చేసుకుంది చెప్పండి? సరే చెప్పాలి. దేన్ని ఏర్పాటు చేసుకుంది? ఉత్తమమైనది. చెప్పండి, మరి ఏమి ఏర్పాటు చేసుకుంది? ఉత్తమమైనది. వాట్ ఈస్ గుడ్? ఏది ఉత్తమమైనది? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 3 విషయాలు ఈ రాత్రి మీకు చూపిస్తా. ఉత్తమమైనదేదో, దేవునికి ఇష్టమైనదేదో, దేవుని బిడ్డలంగా మనం చేయవలసిన ఉత్తమమైన కార్యాలు ఏంటో దేవుని వాక్యంలో నుంచి ఒక 3 విషయాలు ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. చూడండి, మొట్టమొదటిగా రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఈ రాత్రి మన అంశం ఏంటి చెప్పండి? ఉత్తమమైనది. చెప్పాలి గట్టిగా, ఏంటిది? ఉత్తమమైనది. ఏది ఉత్తమమైనది?
చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను యేసయ్యకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. దైవ సేవకుడు బతిమలాడుకుంటున్నాడు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, చూడండి అక్కడ ఉత్తమం వచ్చిందన్నమాట. ఏది ఉత్తమం ఇప్పుడు చెప్తాను చూడండి. మీరు అంటే దేవుని బిడ్డలంగా, క్రీస్తు రక్తంలో కడుగబడిన దేవుని బిడ్డలంగా, మీరు అంటే మనందరం ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన అది ఉత్తమమైంది. ఏంటంటే ఉత్తమమైనది? మీ మనస్సు మారి ఏమవ్వాలి? రూపాంతరము చెందాలి. ఏం మారాలి? పృథ్వీ ఏం మారాలి? మనస్సు మారాలి. చెప్పండి, ఏం మారాలి? మారిందా? మనస్సును మార్చుకోవటమే మారు మనసు అంటారు. ఏ మనసు? ఇది మామూలుగా మారదు. ఈ మనసు క్రీస్తు రక్తంలో కడుగబడిన దేవుని బిడ్డలు వాక్యం చేత తమ హృదయాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకొనుట ద్వారా మన మనస్సు ఏమైంది చెప్పండి? మారిద్ది. లేకపోతే మనస్సు మారదు. మన మనస్సు ఎలాంటిదో తెలుసా? కరడుగట్టిన మనసు. మన మనస్సు ఎలాంటిదో తెలుసా? ఎప్పుడు దేవునికి విరోధమైన పనులు చేసే మనసే. చర్చిలో కూర్చొని కూడా ఏదో చండాలమైన ఆలోచనలు ఆలోచించే మనసే. దేవుని సన్నిధిలో కూర్చొని కూడా దేవునికి విరోధమైన ఆలోచనలు చేసే మనసే మంది. ఉత్తమమైనది ఏంటో తెలుసా? మీ మనస్సు మారి ఏమవ్వాలి? రూపాంతరం చెందటమే. అదే ఉత్తమమైనది. మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరేమవ్వాలి? అంటే నూతన మనసు కలిగి జీవించుటయే ఉత్తమమైన కార్యం, దేవునికి ఇష్టమైన కార్యం, దేవుడు మెచ్చే కార్యం. మీ మనస్సు మారాలి. ఏం మారాలి చెప్పండి? మనస్సు మారాలి. దాన్నే మారు మనసు అంటారు. చెప్పండి, ఏమంటారు? మారు మనసు. జక్కయ్య యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. జక్కయ్య ఎవరో తెలుసా? ధనవంతుడు. జక్కయ్య ఎవరో తెలుసా? సుంకరి, ట్యాక్స్ కలెక్టర్, సుంకపు గుత్తదారుడు. ఒకప్పుడు జక్కయ్య అన్యాయస్తుడు. తన ఉద్యోగంలో అన్యాయం చేస్తా లాభాలు సంపాదించేవాడు. డబ్బుంది, ఉద్యోగం ఉంది, కానీ హృదయంలో నెమ్మది లేదు. ఎప్పుడైతే ఎరుకో ప్రాంతానికి యేసయ్య వచ్చాడో జక్కయ్య ఏమనుకున్నాడు తెలుసా? నేను యేసును చూడాలి, యేసు ఎవరో తెలుసుకోవాలి, యేసు దగ్గర నా పాపాలు ఒప్పుకోవాలి. పరిగెత్తుకుంటూ వచ్చాడు. యేసు ప్రభుని కలుసుకున్నాడు. చెట్టు ఎక్కాడు. యేసయ్య చెట్టు పైన జక్కయ్యని చూశాడు. జక్కయ్యని చూసిన యేసయ్య మిమ్మల్ని చూడ్డా అనుకుంటున్నారా? మీరేం చేస్తుంటారో అన్నీ చూస్తుంటాడు యేసయ్య. ఈ లోకంలో సీసీ ఫుటేజ్కి అందని విషయాలు కూడా ప్రభుకి వెళ్ళిపోతాయి. ఆయన కనుదృష్టికి సృష్టమైనది ఏదీ లేదు, కనబడింది ఏదీ లేదు. చెట్టు మీద ఉన్న జక్కయ్యని చూశాడు, చెట్టు కింద నతనయ్యలు చూశాడు, ఆలయంలోకి వచ్చిన మనందరినీ చూస్తున్నాడు, లైవ్లో చూస్తున్న వారిని చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు యేసయ్య, అందరినీ చూస్తున్నాడు. యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే జక్కయ్య వచ్చాడో జక్కయ్య జీవితం ఏమైపోయింది తెలుసా? మారిపోయింది. మనస్సు మారిపోయింది. అన్నాడు జక్కయ్య, అయ్యా ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా సంపాదించి లాభాలు వసూలు చేశానో వారికి 4 ఇచ్చేస్తాను. నాకు నువ్వు ఉంటే చాలు, నీ సన్నిధి దొరికితే చాలు, నీలో నిత్య జీవాన్ని పొందుకుంటే చాలు అని జక్కయ్య యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన హృదయాన్ని మార్చుకున్నాడు. అది మారు మనసు అంటే. ప్రభు దగ్గరికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు,
ఆదివారం వెంబడి ఆదివారం సన్నిధిలోకి వస్తున్నావు, మిగతా సమయంలో దేవుని మాటలు నీకు వినబడుతున్నాయి. మనసు మారిందా? మీ హృదయం మారిందా? చెప్పండి. హృదయాల్లో మార్పు లేకపోతే, హృదయంలో మారు మనసు లేకపోతే, మారు మనసు కలిగిన ఫలములు ఫలించకపోతే ఏముందో తెలుసా? ఒక చెట్టు గురించి చెప్పాడు యేసయ్య. అదేమో ద్రాక్ష తోట అంట. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు యజమానికి ఇష్టమైంది. ఎక్కడో రోడ్డు మీద ఉండే అంజూరపు చెట్టుని తెచ్చి ఎక్కడ నాటుకున్నాడు? ద్రాక్ష తోట మధ్యలో నాటుకున్నాడు. చెట్టు బాగానే పెరుగుతుంది. చెప్పండి, చెట్టు ఎలా పెరుగుతుంది? బాగానే పెరుగుతుంది. మంచిగా చెట్టుకి ఆకులు వచ్చినాయి. అంజూరపు చెట్టు స్పెషాలిటీ ఏంటంటే, ఆకులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఏముంటాయి? కాయలు కూడా ఉంటాయి. 3 సంవత్సరాల నుంచి ఆకులు కనబడుతున్నాయి కానీ ఆ చెట్టులో ఏమి లేవు, కాయలు లేవు. చూశాడు యజమాని. ఒకరోజు చూసి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. తోటమాలిని పిలిచాడు. ఎందుకు ఈ చెట్టు ఆకులున్నాయి, 3 సంవత్సరాల నుంచి ఎరువేస్తున్నావు, నీళ్లు పోస్తున్నావు, జాగ్రత్త చేస్తున్నావు, ఈ ద్రాక్ష తోట మధ్యలో నాటుకున్న దీని ఫలాలు తినాలని ద్రాక్ష తోట మధ్యలో నాటుకున్న, దీనికి సెక్యూరిటీ ఇచ్చా, కాపాడుతా వచ్చా, దీనికి ఎరువేసా, దీనికి నీళ్లు పోస్తున్నా, దీన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నా, అయినా ఏమి లేవు, కాయలు లేవు. ఏమన్నాడు చెప్పండి? దీన్ని నరికివేయి అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? యజమాని నరికివేయమన్నాడు. తోటమాలి ఎవరో తెలుసా? యేసయ్య. తోటమాలి యేసయ్య ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఈ ఒక్క సంవత్సరం అవకాశం ఇద్దాం. ఏమిద్దాం? ఈ ఒక్క సంవత్సరం అవకాశం ఇద్దాం. మనసు మార్చుకుంటుందేమో, జీవితం మార్చుకుంటుందేమో, ఫలాలు ఫలించిద్దేమో, ఫలాలు కాస్తదేమో. ఈ ఒక్క సంవత్సరం అవకాశం ఇద్దామయ్యా. తోటమాలి యేసయ్య వేడుకుంటున్నాడు మనందరి గురించి. ఈ సంవత్సరమైన మారు మనసుకు తగిన ఫలములు ఫలిస్తదేమో ఈ సంవత్సరం చూద్దామయ్యా. ఎంతమందిని గురించి దేవుడు వేడుకుంటున్నాడో. ఫలించినా సరే, లేకపోతే నేనే నరికేస్తానయ్యా. ఈ సంవత్సరం అవకాశం ఇద్దాం. మనసు మార్చుకుంటుందేమో, హృదయాన్ని మార్చుకుంటుందేమో, హృదయపు ఆలోచనలు మార్చుకుంటాడేమో. ఈ ఒక్క సంవత్సరం అవకాశం ఇచ్చి చూద్దామయ్యా. యవనస్తులారా, మీకు తెలీదు, మీరు అట్లా చూస్తూ ఉండగానే మీ హృదయాల్లో కానీ మార్పు రాకపోతే, బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఎన్నిసార్లు గద్దించిననో లోబడనొల్లని వాడు ఏమవుతాడంట? మరి తిరుగు లేకుండా హఠాత్తుగా ఏమవుతాడు? నాశనం వచ్చేస్తుంది. ఎన్నిసార్లు గద్దిస్తున్నా, ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా, ఎన్నిసార్లు దేవుడు బతిమలాడుతున్నా, మనస్సు మార్చుకోకపోతే, జీవితం మార్చుకోకపోతే, దేవుడిస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకోకపోతే, ఓ రోజు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తెలియకుండానే, తిరుగు లేకుండా కదా చెప్తారు. తల్లిదండ్రులు గద్దిస్తారు కదా. ఒకసారి అరణ్యంలో మధ్యలో ఉంటుందంట జింక. ఏంటిది? జింక ఏడుంటుంది? అరణ్యం మధ్యలో. దీనికి ఒక పిల్ల ఉందంట, జింక పిల్ల. ఆ తల్లి జింక చెప్పిందంట, నేను మనకు ఆహారం తేటానికి ఎక్కడికి వెళ్తున్నాను? బయటికి వెళ్తాను. దయచేసి నువ్వు మాత్రం ఎక్కడికి రావద్దు? బయటికి రావద్దు. దయచేసి నువ్వు మాత్రం బయటికి రావద్దు. ఎందుకో తెలుసా? మనం అడవి మధ్యలో ఉన్నాం. ఎప్పుడు పులి వస్తుందో, ఎప్పుడు సింహం వస్తుందో, తోడేలు వస్తుందో తెలీదు. జాగ్రత్త, బివేర్, జాగ్రత్త. సరేనమ్మా కదా. మనం కూడా తల్లిదండ్రులు చెప్పినప్పుడు వింటున్నట్టే తల ఊపుతారు. అసలు నేను ఎంత మంచిదాన్నో నీకేం తెలుసు మమ్మీ, నేను ఎంత మంచివానో నీకేం తెలుసు డాడీ, నువ్వు ఇచ్చే రూపాయి ఖర్చు పెట్టను తెలుసా నేను.
అవన్నీ పాకెట్ మనీ జాగ్రత్త చేసుకొని క్రిస్మస్కి పేదలకి ఏమైనా చేయాలనుకుంటాను ఈసారి. అప్పుడు మీ అమ్మ వాళ్ళని, అబ్బా మా అమ్మాయికి ఇంత మంచి మనసా, ఇంత మంచి హృదయమా, ఇంత మంచి జాలే అని వాళ్ళు కూడా అసలు తల్లడిల్లిపోతుంటారు. ఇప్పుడు అటు వెళ్ళిపోయింది జింక, తల్లి జింక. ఇదిలా గుహలో నుంచి ఎక్కడికి వచ్చింది? బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఆడుతూ ఉండగానే ఒక పులి చూసింది. ఏం చేసింది? చంపింది. చంపి తిందాం అనుకునేసరికి పిల్లలు గుర్తొచ్చినాయి దానికి. ఈ పులికి ఎవరు గుర్తొచ్చినాయి? పిల్లలు గుర్తుకొచ్చి గబగబ పిల్లల్ని తీసుకొచ్చి తిందామని దీనికాడ ఎవరు కాపలా ఉంటారు ఇటు చూసేసరికి నక్క కనపడింది. నక్క ఇట్రా అని పిలిచింది పులి. వచ్చింది. ఏం బావగారు అనలేదులేండి, వచ్చింది దగ్గరికి. వచ్చి ఏంది విషయం అంటే, ఏం లేదు, నేను నా పిల్లల్ని తీసుకొస్తాను, వాళ్ళకి ఆ పిల్లలకి ఈ జింక పిల్ల ఏం కావాలి? ఆహారం కావాలి, నిన్ను వచ్చేదాకా దీనికాడ నువ్వు జాగ్రత్తగా ఉండు. సరేనండి చెప్పారుగా, సరేనండి అని తలూపింది. వెళ్ళి పిల్లల్ని తెచ్చేలోపు ఈ పులి పోయి దాని పిల్లల్ని తెచ్చేలోపు ఈ జింక పిల్లకి ఒక చెవి లేదు. ఆకలేసింది, నక్క తినేసింది. వచ్చేలోపు ఆకలేసి ఏం చేసింది? చూస్తూ ఉంటుందా, ఒక చెవి తినేసి. పులికి అనుమానం వచ్చింది, నేను ఇందాక వెళ్ళేటప్పుడు దీనికి ఎన్ని ఉన్నాయి? 2 చెవులు ఉన్నాయి. ఏందబ్బా చెవి లేదని. నక్క ఏమైనా తిన్నామంటే, ఆహా నేను తినలేదండి అని. దీనికి 2 చెవులు ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే ఇప్పుడు దీని తల్లి దగ్గర పోదామని ఆ జింక పిల్ల తల్లి దగ్గరికి తీసుకెళ్ళింది. ఈ పులి తీసుకెళ్ళి అడుగుతుంది, దీనికి 2 చెవులు ఉన్నాయా? పంచాయతీ పెట్టింది. అప్పుడు ఈ జింక పిల్ల తల్లి జింక చెప్పింది, చెవులే వింటే ఇది నా మాట వినేది. చెవులు లేవు మహారాజా, చెవులు లేవు. ఎంత చెప్పినా వినరు కొంతమంది యవన బిడ్డలు. మాకంతా తెలుసులే, ఆఖరికి ఏదో నష్టం జరిగినా కూడా వినరు కొంతమంది. జరగకూడని ప్రమాదం జరిగినా కూడా వినరు కొంతమంది. జరగకూడని తప్పు జరిగినా వినరు. జీవితంలో నష్టపోయినా వినరు కొంతమంది. జీవితం మార్చుకోవడానికి ఇష్టపడరు కొంతమంది. అలాంటి యవన బిడ్డలుగా మీరుండకూడదు. ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, మీ మనస్సు మారి ఏమవ్వాలి? నూతనమవ్వాలి. ఏది ఉత్తమమైంది? మీ మనస్సు మారి నూతనమై మీరేమవ్వాలి? రూపాంతరం చెందాలి. ఎంతకాలం మీ జీవితాల్లో కఠినంగా బ్రతుకుతారు? ఎంతకాలం మీ జీవితాల్లో దేవునికి అవిధేయులుగా బ్రతుకుతారు? ప్రభు కోరుకుంటున్నాడు ఏంటో తెలుసా? మీ మనస్సు మారాలి, అది ఉత్తమమైనది. మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. లేకపోతే ఇదిగో చెట్ల వేరున ఏముంది? గొడ్డలు ఉంది. జాగ్రత్త. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నరికేస్తాడంట. మంచిగా జీవించండి. యుక్త వయసు, లేత ప్రాయము, నడి వయసు గతించిపోతాయి. యవన ప్రాయం చాలా ప్రశస్తమైనది. యవన ప్రాయంలో ఉరకలేసే వయసు, ఏదైనా చేయగలిగిన శక్తి, అది ప్రభు కొరకు ఉపయోగించండి, దేవుని కొరకు ఉపయోగించండి. యవనస్తులు దేవుని కాడి మోయాలి. యవనస్తులు దేవుని కొరకు పని చేయాలి. యవనస్తులు సంఘంలో దేవుని బిడ్డలుగా దేవుని కొరకు సాక్షులుగా జీవించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. మనస్సు మారినప్పుడే, లోక సంబంధమైన మనస్సును వదిలిపెట్టినప్పుడే మీరు దేవుని కొరకు వాడబడగలరు. కాబట్టి మీ మనస్సు మారాలి. ఏమవ్వాలి చెప్పండి? ఏమవ్వాలి? మనస్సు మారాలి. మనస్సు మారాలి. చెప్పండి ఏమవ్వాలి? ఏది ఉత్తమమైనది? ఉత్తమమైనది ఏది చెప్పండి? మారు మనస్సు కలిగి జీవించుట ఉత్తమమైనది. మారు మనసు పొందండి. యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. ప్రభు కోసం మంచిగా మీ యవ్వన ప్రాయాన్ని ఉపయోగించండి. మోకరించి ప్రార్థన చేయండి. ఇప్పుడు మీ మోకాళ్ళు వంగుతాయి కదండి. కొంచెం వయసు అయిపోయిన తర్వాత కొంతమంది మనం చూస్తాం,
వారి మోకాళ్ళు ఏం చేయబడలేవు, వంగలేవు. చేతులు ఎత్తడానికి ఏమి రావు, చేతులు రావు. చప్పట్లు కొట్టడానికి ఏముండవు, చేతులు సహకరించవు. పాట పాడటానికి ఏముండదు, స్వరాలు సహకరించవు. ప్రభు కోసం ఎక్కడికైనా వెళ్ళటానికి వారికి ఆ శక్తి సామర్థ్యాలు పనిచేయవు. కాబట్టి వయసు ఉన్నప్పుడే, చెప్పండి ఏమన్నప్పుడు, వయసు ఉన్నప్పుడే. ఈ వయసు చాలా ప్రాముఖ్యమైన వయసు. యవనస్తులు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. ప్రభు కోరుకుంటున్నాడు మిమ్మల్ని. ఒక సంగతి చెప్పంటారా, యవనస్తులు దేవునికి కావాలి, యవనస్తులు ప్రభుత్వానికి కావాలి, యవనస్తులు సాతానికి కావాలి. సాతాను కూడా యవనస్తుల్నే కోరుకుంటున్నాడు. వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములలో యవనులు తిరగకుండా సైతానుడు మరణం వలె కిటికీలెక్కి తిరుగుతున్నాడు. ఏ యవనస్తుడు గురిలేని జీవితాన్ని జీవిస్తుంటాడో, దేవుని భయము లేని జీవితాన్ని జీవిస్తుంటాడో, వాడిని ఎక్కడ పట్టుకుంటాడో తెలీదు సైతాను కదా. మీరు పేపర్లో చూస్తుంటారు, వాట్సాప్లో వీడియోలో కూడా చూస్తుంటారు. పబ్జీ ఆడతా ఒక పిల్లోడు ఏమైపోయింది, మెంటల్ వచ్చేసింది. ఏం ఆడతా చెప్పండి, పబ్జీ ఆడతా కదండి. వచ్చిందా లేదా? ఇన్స్టాగ్రాములో ఫోటోలు పెడతా పాపంలో చిక్కుకుపోయి చెప్పండి, పోలీస్ స్టేషన్లో పడ్డ యవనస్తులు లేరా? వాట్సాప్లో మెసేజ్లు పెడతా చేయకూడని పనులు చేసి లోకానికి చిక్కిపోయి కొట్టించుకుంటున్న యవన బిడ్డలు లేరా? కదండి. చాలా భయంకరం. మీ మనస్సు మారాలి. చెప్పండి, ఏం మారాలి? దేవుడు మీకు ఇచ్చిన ఈ చక్కటి దేహం, ప్రభు మీకు ఇచ్చిన ఆరోగ్యం దేనికోసమో తెలుసా? ఎందుకోసమో తెలుసా? ప్రభు మనకి ఇచ్చిన ఆరోగ్యం ఎందుకు ఇచ్చింది చెప్పండి? దేవుని కొరకు మనం వాడబడాలి. హల్లెలూయా. దేవుని కొరకు వాడబడాలి. హల్లెలూయా. క్రీస్తు యేసు కొరకు సజీవ యాగంగా మనల్ని మనం ఏం చేయాలి? సమర్పించుకోవాలి. దాని కొరకే దేవుడు ఈ ఆరోగ్యం ఇస్తున్నాడు. మీకు తెలుసా, నేను ఎప్పుడు చెప్తుంటా ఈ మాట, యేసన్ గారు చెప్తుంటే నేను విన్నా, భలే ఆశ్చర్యం వేసింది. మీలాగ ఇంటర్మీడియట్ చదువుతుంట అమ్మాయి ఏం చదువుతుంది? ఇంటర్మీడియట్ చదువుతుందంట. దైవజనులు యేసన్న గారు పరిచయం చేస్తున్నప్పుడు వచ్చిందంట. యేసన్న గారు ఏంటమ్మా, మా ఊరిలో కోటాలు పెట్టరా అని అడిగిందంట. మా ఊరిలో కోటాలు పెట్టరా, అస్సలు ఖాళీ లేదమ్మా, నాకు అస్సలు ఖాళీ లేదు అని అంటున్నాడంట ఆయన. 2 సార్లు అడిగిందంట. 3వసారి ఏం చేసిందో తెలుసా? మెడలో నుంచి గొలుసులు తీసి ఆ 2 గొలుసులు ఒక పేపర్లో చుట్టి, ఖర్చుకి ఏమన్నా వెనకాడుతున్నారా, ఇవి తీసుకోండి, మా ఊరికి మీరు రావాలి. యేసన్న గారి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చినాయంట. ఆ వయసులో ఆ అమ్మాయి అంకిత భావం, సమర్పణ చూసి దైవజనులు యేసన్న గారు ఆశ్చర్యపోయారంట. ఏడుస్తూ, ఏందమ్మా నీ భారం అంటే, మా ఊర్లో తాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు, మా ఊర్లో యవన బిడ్డలు వాక్యాన్ని వింటలేదు, మనస్సు మారటలేదు, మీరు వచ్చి కూటం పెట్టండి, వాళ్ళకు వాక్యం వినిపించాలి, నా భారం అదే. ఆశ్చర్యపోయాడంట. పడుచమ్మాయి యవ్వన ప్రాయంలో ఎంత భారమో. మీకుందా ఆ భారం? యవ్వన ప్రాయంలో దేవుని కొరకు వాడబడాలనే తృష్ణ మీకుందా? యవ్వన జీవితాలు మీకు దేవునికి సమర్పించుకోవాలనే ఆశ మీకుందా? నా యవ్వన బ్రతుకు యేసయ్యకు సజీవ యాగంగా సమర్పించుకోవాలనే ఆశ మీకుందా? ఉత్తమమైనది మనస్సు మార్చుకోవటం. రెండవది చూడండి, కీర్తనల గ్రంథం 54వ సంకీర్తన 6వ వచనం చదవండి. యెహోవా
నీ నామము ఉత్తమము. ఏంటంట ఉత్తమమైనది? ఒకటి, మనస్సు మారటం ఉత్తమమైనది. రెండవది యేసయ్య నామమే. యేసయ్య నామం ఉత్తమమైనది. ఎందుకు ఉత్తమమైనది? ఆయన నామం అన్ని నామముల కంటే పైనామం, ఘనమైనది. ఎందుకు? ఆయన నామమున మనం ఏం అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తాడు. ఆ నామములోనే మనకు రక్షణ, ఆ నామములోనే మన ప్రార్థనలు వినబడతాయి, ఆ నామములోనే మనం ఏది అడిగినా ఆయన మనకు చేస్తాడు. ఆయన నామం ఉత్తమమైనది. యేసయ్య నామం అన్ని నామముల కన్న పైనామము యేసయ్య నామము కదండి. ఎంత శక్తి ఉందో ఆయన నామంలో. ఒకసారి పేతురు యోహాన్లు ఇద్దరు కూడా శృంగారమను దేవాలయం దగ్గరికి వెళ్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వేళ ప్రార్థన చేసుకోవటానికి. ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవటానికి మందిరానికి వచ్చారా? ప్రార్థన చేసుకోవటానికి మామూలు ప్రార్థన జరిగే రోజుల కన్నా మిగతా రోజులు ఎప్పుడన్నా వచ్చారా? రావాలి, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి, ఆశ ఉండాలి మీకు. వీళ్ళు వెళ్తూ ఉంటే ఆ శృంగారమను దేవాలయం దగ్గర ఎవరున్నారు? భిక్షకుడు, కుంటివాడైన భిక్షకుడు అడుక్కుంటున్నాడు. వీళ్ళని చూస్తూ అడుగుతున్నాడు, వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఇస్తారేమో. పేతురు యోహాను కూడా భిక్షం అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసా? నీకివ్వటానికి మా దగ్గర ఏమి లేవు, వెండి బంగారములు లేవు, కానీ మాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నామని చెప్పి నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అనగానే, యేసు నామములో లేచి నడువు అనగానే ఆ కుంటివాడు ఏం చేశాడు చెప్పండి? దిగ్గున లేచి నడిచి గంతులేశాడంట. యేసయ్య నామంలో శక్తి ఉంది, యేసయ్య నామంలో స్వస్థత ఉంది. యేసయ్య నామం అన్ని నామముల కంటే పైనామము. దయ్యాలు వణుకుతాయి. యేసు నామంలో స్వస్థత ఉంది. యేసు నామంలో ప్రార్థనలు వినబడతాయి. యేసు నామంలో అద్భుతాలు జరుగుతాయి. యేసు నామంలో రక్షణ ఉంది. ఈ ఉత్తమమైన నామాన్ని యేసయ్య మనకిచ్చాడు. చూసారా? ఎప్పుడైనా మీరు దిగులు పడతా కూర్చున్నారనుకో, మోకరించి యేసయ్య నామంలో ప్రార్థన చేసుకోండి అంతే. ప్రభువా, మీరు చెప్పారు కదా, నా నామమున మీరు నన్నేమడిగినా చేస్తానని చెప్పావు కదయ్యా, ఇదిగో మీ నామంలో అడుగుతున్నాము, మాకు సహాయం చెయ్యయ్యా, మీరు అడిగితే చాలు. శక్తిని పొందుకుంటారు. యేసయ్య నామం వెండి బంగారముల కంటే శక్తి గల నామం, అద్భుతాలు చేసే నామం. అందుకని యేసయ్య నామం ఉత్తమమైనది. యేసయ్య నామం ఉత్తమమైనది. ఈ నామాన్ని యేసయ్య మనకిచ్చాడు. మన కొరకు ఈ లోకానికి వచ్చి, మన కొరకై ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి ఇంత ఘనమైన, ప్రశస్తమైన, ఉత్తమమైన నామాన్ని మనకు ఎలా ఇచ్చాడు? ఉచితంగానే ఇచ్చాడు ఆయన. దీని కొరకు నువ్వేం ఖర్చు చేయాల్సింది లేదు. యేసు నామములో విరిగి నలిగిన మనస్సు నువ్వు అడిగితే, ప్రభా జ్ఞానం దయచేయ్యా, చదువుల్లో సరిగ్గా చదవలేకపోతున్నానయ్యా, కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నానయ్యా, నువ్వు కానీ ఉత్తమమైన ఈ నామమును నువ్వు అడిగితే యేసయ్య నామములో నువ్వు స్వస్థత పొందుకుంటావు, జ్ఞానాన్ని పొందుకుంటావు, ఆరోగ్యాన్ని పొందుకుంటావు. యవనస్తులకి ఈ మధ్య ఆరోగ్యాలు సరిగా లేవు. రాత్రులు నిద్ర పట్టటల్లా, కాలేజీలకు వెళ్ళలేకపోతున్నారు, చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు, 1 గంట ప్రయాణం కూడా నిలకడగా చేయలేకపోతున్నారు, అలిసిపోతున్నారు, ఎముకలు సరిగా లేవు, కింద కూర్చోలేకపోతున్నారు. మూర్ఛ రోగం ఒకటి వస్తుంది. ఏ రోగం? మూర్ఛ రోగం, ఫిట్స్. ఉదయం తిని మధ్యాహ్నం తినకపోతే చాలు, ఇంకా మొత్తం ఏమైపోతున్నారు? కింద పడిపోతున్నారు. ఆరోగ్యాలు సరిగా లేవు. అడగండి, యేసయ్యా నీ నామంలో మాకు మంచి ఆరోగ్యాలు దయచేయ్యా,
యేసయ్య ఇస్తాడు. నీకు నేను ఆరోగ్యం ఇస్తా, ఏం చేస్తావు అంటాడు యేసయ్య. ఆరోగ్యం ఇస్తే ఇంటర్నెట్లో కూర్చొని చెడు బొమ్మలన్నీ చూసుకుంటాను యేసయ్య. ఆరోగ్యం ఇస్తే ఆ అబ్బాయికి చాటింగ్ చేసుకుంటా యేసయ్య. వేళ్ళు తీసేస్తాడు, జాగ్రత్త. వేషాలు వేస్తే వేళ్ళు తీసేస్తాడు, జాగ్రత్త. ప్రభు నిన్ను స్వస్థపరిచి నీకు ఆరోగ్యం ఇచ్చి నిన్ను బాగు చేసేది ఎందుకో తెలుసా? దేవుని మహిమ కొరకు బ్రతకాలని, దేవుని మహిమ కొరకు జీవించాలని. దేవుని కాడికి వచ్చి వేషాలు వేసి ఆయన దగ్గర ఏదో నటించాలని చూసావనుకో, ఒక అబ్బాయి బాగా మందిరానికి వస్తాడు. నేను అనుకున్నాను, మనం పై రూపమే చూస్తాం కదండి, పై రూపమే చూస్తాంగా, వీడు ఎంత భక్తిపరుడో అనుకున్న నేను. ఒకరోజు వీళ్ళన్నీ పోయినాయి, గుడ్డ కట్టుకొని ఇట్టు కనపడుతున్నాడు. ఏమైందిరా బాబు అంటే, నిన్న పోక మిషన్ దగ్గర పోయానన్న. ఆ మిషన్ దగ్గర ఇట్ట పెట్టగానే ఏళ్ళు మొత్తం కట్ అయిపోయి, 4 ఏళ్ళు కట్ అయిపోయినాయి. ఆ తర్వాత ఆ పిల్లోడు గురించి చెబుతున్నారు, వీడు అసలు మాట ఏంటండి, చండాల పనులన్నీ చేస్తుంటాడండి, చెయ్యరాని భ్రష్టత్వమైన పనులన్నీ వీడి కాడే ఉన్నాయండి. నాకేమో మందిరానికి వస్తే మంచోడేమో అనుకున్న నేను, చర్చిలో బైబిల్ తీసుకొని కనపడుతుంటే మంచోడేమో అనుకున్న నేను, వాడు చేసే పనులే వాడు ఒకరోజు ఆ స్థితిలోకి తీసుకెళ్ళినాయి. దేవుడు చూస్తుంటాడు అనుకోబాకండి. ప్రభు కూడా దీర్ఘశాంతం కలిగిన దేవుడు కాబట్టి అవకాశం ఇస్తాడు, మారు మనసు పొందటానికి, జీవితాలు మార్చుకోవటానికి. మాట వింటే సరే, లోబడితే సరే, లోబడలేకపోతే మార్పు, లేకపోతే తీర్పు. కాబట్టి రెండవది ఉత్తమమైనది ఏంటి చెప్పండి? యేసయ్య నామం. మూడవది మీకా గ్రంథం 6వ అధ్యాయం. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం చదవండి ఎవరైనా. మనుషుడా, మీ పేరు పెట్టుకోండి. యవనస్తుడా, మీ పేరు పెట్టుకొని చదవండి. అక్కడ చదవండి, కమాన్, పేరు పెట్టుకొని చదవండి అబ్బాయి పెద్దగా. ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. ఏంటంట ఉత్తమమైనది? న్యాయముగా నడుచుకొనుటయు. చెప్పండి అందరూ, న్యాయముగా నడుచుకుంటే. రెండవది కనికరమును ప్రేమించుటయు. మూడవది దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. దేవుడు అడుగుతుంది ఇదే. వేలాది నదులంతా అడగల ఆయనకు అవసరంలా. ఏం చేసుకుంటాడు ఆయన? ప్రభు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఉత్తమమైన కోరుకుంటాడు. ఏంటి ఉత్తమమైనది? న్యాయంగా నడుచుకో. ఏంటి న్యాయం? తల్లిదండ్రుల మాట వినటం న్యాయం. పెద్ద చిన్న గురువు దైవం, పెద్దోళ్ళు అంటారు కదండి ఈ మాట. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, దీన మనసు కలిగి నడుచుకోండి, న్యాయంగా నడుచుకోండి, న్యాయముగా నడుచుకోవాలి. చెప్పండి, ఎలా నడుచుకోవాలి? న్యాయమునకు వ్యతిరేక పదం ఏంటి? అన్యాయంగా నడుస్తున్నారు చాలామంది. యవనస్తులు చాలామంది ఈ రోజులు ఎలా నడుస్తున్నారు తెలుసా? న్యాయంగా నడుచుకోవలసిన యవనస్తులు ఎలా నడుస్తున్నారు? రాత్రి 11ంటికి వెళ్తాడు ఒకడు ఇంటికి. వాళ్ళ అమ్మోళ్ళు పాపం ఏమంటారు? చిన్నపిల్లోడైతే 4 దెబ్బలు కొడుదురు. వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రుల మీదే ఏంది నువ్వు నన్ను కొట్టేది, తిరగబడుతున్నారు. రాత్రి 11, 12ంటికి వెళ్తాం న్యాయమా? ఇంట్లో వాళ్ళని బాధించడం న్యాయమా?
న్యాయంగా నడుచుకోవాలి. సంవత్సరం అంతా చదవరు, పరీక్షలు వస్తే కాపీలు పెట్టుకొని పోతారు. న్యాయం అది? చెప్పండి, న్యాయమా? పక్కన పొయ్యిని కానీ కొంచెం చెప్పు రే, చెప్పు, నీకు లడ్డు ఇస్తాలేను, సినిమా తీసుకుపోతలేను. న్యాయం అది? దేవుడు మనల్ని న్యాయంగా నడుచుకోమంటాడు. దేవుడు ఎందుకు సమయం ఇస్తుంది? సమయాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా చదవాల్సిన సమయం చదవాలంతే, కష్టపడాల్సిన వయసులో కష్టపడాలంతే, న్యాయముగా నడుచుకోవాలి. రెండవది కనికరమును ప్రేమించుటయే. చెప్పండి, ఏం చేయాలి? అంటే కనికరం కలిగి నడుచుకోవాలి. యవనస్తులకి ఏం కావాలి? కఠినత్వం ఉండకూడదు. ఏముండాలి? కనికరం ఉండాలి. దేవుని పిల్లలుగా మనకేముండాలి? కనికరం ఉండాలి. కఠినత్వం ఉండకూడదు. కనికరం కలిగిన హృదయం ఉండాలి. జాలిగల మనసు ఉండాలి. ఎందుకంటే మన యేసయ్య జాలిగల దేవుడు. మనలో కూడా ఏముండాలి? జాలి కనికరం లేకపోతే కఠినత్వం వస్తుంది. కఠినత్వం అంటే ఎలా ఉంటుందో తెలుసా? మనం ఒక మర్డర్ జరిగింది చూశారుగా, అది వాడు నన్ను ఏదో అన్నాడు కాబట్టి నేనేం చేస్తాను? వాడు దొరికితే చాటుని ఏదైనా చేస్తాను, తర్వాత నీకే నష్టం. ప్రభు చెప్పాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు, కర్ర పట్టుకున్నవాడు కర్రతోనే పోతాడు. కనికరం గలవాడికి, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరింపబడుదురు. హల్లెలూయా. కనికరం ఉండాలి, కఠినత్వం ఉండకూడదు. క్రీస్తు రక్తంలో కడుగబడిన తర్వాత మనలో ఏముండాలి? కనికరం గల హృదయం ఉండాలి. న్యాయంగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి. మూడవది దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. దీన మనస్సు. ఎస్తేరులో దీన మనసు ఉంది, యోసేపులో దీన మనసు ఉంది. వారు ఎంత దీవించబడినా ఆ దీన మనసు కలిగే నడుచుకున్నారు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. దీన మనస్సు. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. దీన మనస్సు. దీనులంగా జీవించాలి, దీన మనస్సు కలిగి నడుచుకోవాలి. ఉందా దీన మనస్సు? దీన మనస్సు ఉందా? సన్నిధిలో కూర్చోవటమే కాదు, దీన మనస్సు కలిగి నడుచుకుంటున్నారా? దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఈ రాత్రి మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. ఏది ఉత్తమమైనది? 3 విషయాలు చూసాం. మన మనస్సు మారి నూతన మగుటయే ఉత్తమం. రెండవది దేవుని నామం, యేసయ్య నామం ఎటువంటిది? ఉత్తమం. మూడవది న్యాయంగా నడుచుకుంటా, కనికరాన్ని ప్రేమించుట, దీన మనసు కలిగి దేవుని కొరకు జీవించుట. ఇంతే కదా దేవుడు అడుగుతున్నాడు. ఇదే కదా ఉత్తమమైనది. ఇలాంటి ఉత్తమమైన కార్యములు చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప ఈ రాత్రి మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈ రాత్రి మీ సేవకుని ద్వారా ఉత్తమమైన కార్యాల గురించి నాతో మాట్లాడుతూ వచ్చారు. నీ సన్నిధిలో ఏది ఉత్తమమో నేను నేర్చుకున్నానయ్యా. ఉత్తమమో ఒకటి, మనస్సు మార్చుకొని నూతనంగా జీవించుట ఉత్తమం. మీ చిత్తాన్ని తెలుసుకొని రూపాంతరంగా జీవించుట ఉత్తమం. నా మనస్సు మార్చండి అయ్యా, నా హృదయాన్ని మార్చండి, రూపాంతరతలోకి నన్ను నడిపించండి. అడగండి ప్రభుని, నా మనస్సు మార్చండి అయ్యా, నా స్వభావాన్ని మార్చండి, నా హృదయాన్ని మార్చండి యేసయ్యా, నా హృదయాన్ని మార్చండి, నా హృదయాన్ని మార్చండి. రెండవది, నీ నామం ఉత్తమమైనది విన్నాను. వెండి బంగారముల కంటే మధురమైనది, శ్రేష్టమైనది మీ నామం. మీ నామంలో స్వస్థత, మీ నామంలో అద్భుతాలు జరుగుతాయి. మీ నామంలో మేము ఏది అడిగినా మీరు చేస్తారు. మూడవది, ఉత్తమమైనది న్యాయంగా నడుచుకునుట, కనికరమును ప్రేమించుట,
దీన మనసు కలిగి మీ ఎదుట ప్రవర్తించుట ఇదే కదా. ఇలాంటి ఉత్తమమైన కార్యాలు చేయుటకు నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను. ఉత్తమమైన ఈ కార్యాలు చేసి మీ నామాన్ని ఘనపరచున్నట్లుగా యవన ప్రాయంలో నన్ను ఆశీర్వదించయ్యా. ఈ సేవకుని మీరు దీవించండి ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, దయగల దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రి మరీ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుని ఏది ఉత్తమమో మాకు తెలియపరిచారు. విన్న వాక్యాన్ని యవన బిడ్డలుగా మా జీవితాల్లో నూరంతలుగా ఫలభరితం చేయండి, నీరు కట్టి ఫలింపచేయండి. యవనస్తులు తండ్రి వారి జీవితాల్లో తొట్టిల్లకుండా ఈ ఉత్తమమైన కార్యములు చేస్తూ మీకు ఇష్టలుగా నడుచుకునే కృప దయచేయమని, యవనస్తులు వారి తల్లిదండ్రుల కుటుంబాల భవిష్యత్తులు దీవించమని, ఇంకా చాలామంది లైవ్లో చూస్తున్న బిడ్డలను కూడా దీవించండి. యవనస్తుల కూడికి రాలేకపోయిన బిడ్డలకు కూడా మరొక అవకాశం దయచేయండి. త్వరలోనే వచ్చే మాసంలో యూత్ ఫెస్ట్ కార్యక్రమం కూడా ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించుకుంటే ప్రభా మీ చిత్తానుసారమైన సేవకులను మాకు దయచేయమని తండ్రి, అన్ని విషయాలు తోడుగా ఉండి యవనస్తుల కూడికను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ కృపా సమాధానములు ఈ సాయంకాలం యవనస్తుల కూడికలో పాల్గొన్న యవన బిడ్డలందరికీ, సంఘములో ఉన్న యవన బిడ్డలకు, లైవ్లో చూస్తున్న యవన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు రాకడ పర్యంతము తోడైండునుగాక. ఆమేన్.